హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా. ఈ రోజు మన చారిత్రక కోటల సిరీస్ లో 3వ ఎపిసోడ్. ఈ వీడియోలో భారతదేశంలోనే ప్రాచీనమైన కోట అయిన చిత్తూర్గఢ్ కోట గురించి తెలుసుకుందాం. ఎవరైనా పద్మావతి సినిమా చూసుంటే ఈ కోట గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే ఈ కోటని ఎవరు నిర్మించారు, అసలు ఎవరు పాలించారు, ఈ కోటలోని అద్భుతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. రాజస్థాన్లోని విశాలమైన పర్వత శిఖరంపై స్థితమైన చిత్తూర్గఢ్ కోట వీరత్వం, త్యాగం మరియు రాజపుత్ర గర్వానికి ఒక అక్షయ చిహ్నం. 700 ఎకరాలకి పైగా విస్తరించి ఉన్న ఈ యునెస్కో వారసత్వ ప్రదేశం అద్భుతమైన యుద్ధాలు, గౌరవ కథలు మరియు తిరుగుబాటు చైతన్యానికి కేంద్రమైంది. చిత్తూర్గఢ్ కోట ఇది ఒక కోట మాత్రమే కాదు, రాజస్థాన్ గౌరవం. ఇది రాజపుత్ర వీరత్వానికి ప్రతీక. ముందుగా ఈ కోట అద్భుతమైన నిర్మాణం గురించి తెలుసుకుందాం. 7వ శతాబ్దంలో మౌర్య వంశం నిర్మించిన చిత్తూర్గఢ్ కోట భారతదేశపు అతిపెద్ద కోటగా ప్రసిద్ధి చెందింది. భారీ గోడలు, గొప్ప రాజభవనాలు మరియు ప్రాచీన దేవాలయాలతో కూడిన ఈ కోట రాజపుత్ర నిర్మాణ కళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కోట దండయాత్రలను తట్టుకోవడానికి అనువైనదిగా నిర్మించబడింది. ఇందులో గొప్ప భవనాలు, శిల్పకళా సంపదను కలిగి ఉన్న దేవాలయాలు మరియు విశిష్ట స్మారకాలు కలిగి ఉన్నాయి. ఈ కోటకి 7 భారీ ద్వారాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి వ్యూహాత్మక రీతిలో నిర్మించబడ్డాయి. అయితే ఇంత అద్భుతమైన కోట కోసం చాలా యుద్ధాలు జరిగాయి. అందులో ముఖ్యమైన 3 యుద్ధాల గురించి తెలుసుకుందాం. మొదటి యుద్ధం 1303లో అవులుద్దీన్ ఖిల్జీ ఈ కోటను ముట్టడించారు. అతని లక్ష్యం రాణి పద్మిని. కానీ రాజపుత్ర స్త్రీలు వారి గౌరవాన్ని కాపాడుకోవడానికి జౌహార్ చేశారు. జౌహార్ అంటే అగ్ని ప్రవేశం చేయడం. ఇక రెండవ యుద్ధం వచ్చేసి 1535లో బహదూర్ షా ఈ కోటను ముట్టడించారు. మరోసారి రాజపుత్రులు ధైర్యంగా పోరాడారు. ఇక మూడవ యుద్ధం 1567లో అక్బర్ మరోసారి ఈ కోటపై దాడి చేశారు. కానీ రాజపుత్రులు మరింత ధైర్యం తెచ్చుకొని గెలిచి ఈ కోటను ఎవరు జయించలేరని తెలిపారు. చిత్తూర్గఢ్ కోటని రక్షించుకోవడానికి రాజపుత్రులు అనేక వ్యూహాలను అనుసరించారు. సైన్యం తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వారు ధైర్యంగా పోరాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే ఇన్ని యుద్ధాలు జరిగిన ఈ కోటలో ఉన్న అద్భుతమైన నిర్మాణాల గురించి తెలుసుకుందాం. ఈ కోటలో చాలా ప్రముఖ కట్టడాలు ఉన్నాయి. అందులో విజయస్తం, కీర్తిస్తం, రాణా కుంభమహల్, పద్మిని మహల్ చాలా ముఖ్యమైన కట్టడాలు. చిత్తూర్గఢ్ లోని ప్రసిద్ధమైన నిర్మాణాల్లో ఒకటి విజయస్తం. మహమ్మద్ ఖిల్జీతో జరిగిన యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా ఈ విజయస్తం నిర్మించబడింది. ఇక రెండవ కట్టడం గౌముఖ్ రిజర్వాయర్. కోట నీటి అవసరాలను తీర్చే గౌముఖ్ రిజర్వాయర్ కోట యొక్క నీటి నిర్వహణలో ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఇక చిత్తూర్గఢ్ కోటలో ఉన్న 3వ ముఖ్యమైన ప్రదేశం మీరాబాయి ఆలయం. భక్తి మార్గాన్ని అనుసరించిన మీరాబాయి జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఆలయం కృష్ణ భక్తులకు ప్రేరణగా నిలిచింది. ఈ కోటలో సాంస్కృతిక ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. చిత్తూర్గఢ్ కోటలో జరిగే పండుగలు ఈ కోట యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జౌహార్ మేళా, మీరాబాయి ఉత్సవం మరియు విజయదశమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి. చిత్తూర్గఢ్ కోట కేవలం రక్షణ కోట మాత్రమే కాదు, ఇది రాజస్థాన్ సంస్కృతికి మూల స్తంభం లాంటిది. అయితే ఇంత ప్రాచీనమైన కోట ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఈ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి సందర్శకుడికి రాజపుత్రుల ధైర్యం, గౌరవం మరియు వారసత్వం గర్వంగా అనిపిస్తాయి. చిత్తూర్గఢ్ కోట భారతదేశ చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయం. ఇది చిత్తూర్గఢ్ కోట రాజస్థాన్ గర్వం, రాజపుత్రుల వీరత్వానికి ప్రతీక మరియు చిరస్థాయిగా నిలిచే ఒక గౌరవ కథ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఎల్లో మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శివాజీ, సైనింగ్ ఆఫ్.